సో, తెలంగాణ గవర్నమెంటు ఇంతకుముందు రిలీజ్ చేసిన క్యాలెండర్ ఏదైతే ఉంటుందో, దాన్ని రీషెడ్యూల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారండి. సో, దాంట్లో భాగంగా మొత్తం 27,000 జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పోస్టులతో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసే ఉద్దేశంలో వాళ్ళున్నారు. దీని పరంగా చూసుకున్నట్టయితే రీసెంట్‌గా మనకి ఇంజినీర్స్‌కి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సో, దాంట్లో నోటిఫికేషన్స్ అనేవి ఉండబోతున్నాయి. అలానే పోలీసు శాఖలో దగ్గరగా 14,000-15,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఎస్ఐ గానీ, పీసీ గానీ ఈ రెండిట్లో. అలానే గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ 3 అలానే గ్రూప్ 4 రెండిటికి కామన్ సిలబస్ ఉంది. కాబట్టి ఈ గ్రూప్ 3, గ్రూప్ 4కి కలిపి సింగిల్ ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. సో, ఈ విషయాన్ని గమనించండి. అలానే నోటిఫికేషన్స్ అనేవి త్వరలో రాబోతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో అంటే ఆగస్ట్ నుంచి ఈ దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో, మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఆగస్ట్‌లో అలా పోలీస్ నోటిఫికేషన్ స్టార్టింగ్‌లో నోటిఫికేషన్ పోలీస్ సంబంధించి ఉండొచ్చు. తర్వాత గ్రూప్స్, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి కొంచెం ఈ నియామక పత్రాలు ఇవన్నీ అందించేసరికి నెక్స్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్స్ అనేవి మళ్ళీ పడతాయి. సో, ముందు పోలీస్ నోటిఫికేషన్ అనేది పడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఎవరైతే లాస్ట్ టైం కొంచెంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళంతా కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ ఎప్పుడూ వృధాగా పోదు. ఎందుకంటే ఇవాళ మీరు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ రేపు ఇంకో ఎగ్జామ్‌కైనా మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు ఆ జాబ్ క్రాక్ చేయడానికి. కాబట్టి ప్రిపేర్ అయ్యే టైం ఎప్పుడూ వృధాగా పోదు కాబట్టి ముందు ఇవాళ నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.